ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోదీ మౌనం దేనికి? ఈరోజు దేశాన్ని బానిసత్వం వైపుకి తీసుకువెళ్ళాడా, లేకపోతే ట్రంప్కి తగలబెట్టేశాడా? ఖచ్చితంగా ట్రంప్కి అయితే తాకట్టు పెట్టేశాడు అని ఈరోజు కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఆంగ్లేయుల మీద యుద్ధం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్కి ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉండడం వల్ల ఈ దేశాన్ని తాకట్టు పెట్టేటటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. నరేంద్ర మోదీ ఎందుకు ఈరోజు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మాట్లాడడం లేదు అంటున్నాడు ఖర్గే. ఈ సొంత రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కరిబరిగి అనే ఒక ప్రాంతంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ రెచ్చిపోతున్నాడు. విభజన వీళ్ళకంటే చెత్త విభజన ఎవడైనా చేస్తాడా? పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని దేశాన్ని విభజించిన తర్వాత పాకిస్తాన్ నుంచి హిందువులు శవాలు ట్రైన్లో వస్తుంటే ఇక్కడ నుంచి ముస్లింస్ ఏమొచ్చేసి పూల పాన్పుల్లో వెళ్ళారు. అదేనా విభజన అంటే? కశ్మీర్ యొక్క సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, చైనా సరిహద్దులు పరిష్కారం కాలేదు, మళ్ళీ బంగ్లాదేశ్ని స్వాతంత్రం తీసుకొచ్చారు. మీరు పీఓకే అప్పచెప్పేసి అక్షయజీని ఇచ్చేసి ఏం సాధించారు మీరు? మీ తొలి ప్రధాని కావచ్చు, మీ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. ఇంకొక విషయం చెప్తున్నాను, కాంగ్రెస్ వల్ల స్వతంత్రం రాలేదు. సుభాష్ చంద్రబోస్ గారు 1945లో బయటికి వెళ్ళి హిట్లర్ని కలిశాడు. ఎప్పుడైతే నాజీలను కలిశాడో అప్పుడు బ్రిటిష్ వాడికి గుండెల్లో రైలు పరిగెట్టాయి. అప్పుడు స్వతంత్రం ఇచ్చాడు. క్రెడిట్ ఎవరైనా తీసుకోవచ్చు కాక, కానీ నడిపించేది ఎవడు, భయపెట్టేది ఎవడు అనేది అందరికీ తెలుసు. గాంధీ గారు క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం అని 4 చేశారు ఉద్యమాలు. ఏవైనా పూర్తి చేశారా? ఆ రోజుల్లో ఒక గల్లీ స్థాయి స్వాతంత్ర ఉద్యమ పౌరుడు చిన్న పోరాటం చేస్తే బ్రిటిష్ వాడు ఉక్కుపాదంతో అణచవేస్తే దేశాన్నే నడిపించి స్వతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి గాంధీజీ చేసినటువంటి ఏ ఒక్క ఉద్యమాన్నైనా బ్రిటిష్ వాడు ఆపాడా? మరి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వాడి మీద ఉక్కుపాదం మోపినటువంటి బ్రిటిష్ వాడు గాంధీ గారిని పక్కనెందుకు పెట్టుకున్నాడు? వీటన్నిటికీ మీకు దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోదీ పేరు లేకపోతే ఆయన ఏ విధంగా స్పందిస్తాడు? ఒకవేళ నరేంద్ర మోదీ పేరు తీసుకొస్తే లేనటువంటి, అంటే ఆయన దానికి సంబంధం లేనటువంటి విషయం మీద ఏ విధంగా మాట్లాడతాడు? మీకు బహుశా లాంటి వాటితో సంబంధాలు ఉన్నాయేమో. ఆయనకి ఈ దేశ రాజకీయాలు తప్ప ఏమీ లేవు. అమెరికా మొన్నటి వరకు రానివ్వనని చెప్పింది. ఆయన ప్రధాని అయినంత వరకు మా దేశంలో అడుగు పెట్టొద్దు అన్నది. మరి ఏ విధంగా ఎప్స్టీన్ వెళ్ళి కలిశాడు? పోనీ ఎప్స్టీన్ ఏమైనా వచ్చాడా అహ్మదాబాద్ కానీ లేకపోతే గాంధీనగర్ కానీ? బహుశా వచ్చి ఉంటాడేమో, అది మీకే తెలియాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఇంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. దేశాన్ని నడిపించేటటువంటి ఒక నాయకుడి మీద మీరు విమర్శలు చేసుకోండి, మీకు చేత కాదు కాబట్టి. ఒక పార్టీ పరంగా మీరు విమర్శలు చేయొచ్చు, కానీ దయచేసి స్వాతంత్రం తీసుకొచ్చేవని మాత్రం ఆ బూతులు ఆడకండి. చరిత్ర మాకు తెలుసు, ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ తెలుస్తుంది. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ గురించి నరేంద్ర మోదీ గారి పేరు ఉందని బాధపడుతున్నారా, లేకపోతే మీ యొక్క రాహుల్ గాంధీ పేరు లేదని బాధపడుతున్నారా కూడా అర్థం కావడం లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి నరేంద్ర మోదీ పేరు తీసుకొస్తున్నారంటే మీ అంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఇంకొకటి చేయడేమో. మరి ఇంకొకరి పేరు ఎవరిదైనా తీసుకొస్తే బాగుండేది. ఒక దేశ నాయకుడి పేరు ఎక్కడో ఒక మెయిల్లో 2017లో రష్యాకి చెందినటువంటి వాడు ఒకడెవడో ఉన్నాడు. ఆ మెయిల్లో నరేంద్ర మోదీ పేరుని పట్టుకొని వీళ్ళు లాగుతున్నారు. అదేమో రావట్లేదు, దాని గురించి లింక్ తెలియట్లేదు. బయట ఉంటే కదా తెలియడానికి, అది రావడానికి. ఏం చేద్దామా అంటే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడాలి. ఇక అంతే. ఎలాగో కేరళలో ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఉన్నాయి. ఏదో ఒకటి చేద్దామన్న విధంగా వాళ్ళు ఉన్నారు అంతే. ఇంకా సిగ్గులేని రాజకీయాలు మీవి. ప్రజలందరూ కూడా త్వరలోనే మీ మీద ఉమ్ము వేసే రోజులు వస్తాయి. ఇప్పటి వరకు ఇంకా ప్రతిపక్షంలోనే కూర్చోబెడుతుంటారు కదా, ఇంకా అసలైనటువంటి నిజాలు తెలుస్తాయి జనాలకి.